అల్కాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులకే సవాల్ ఇస్తున్న దొంగలు. నిన్న అర్ధరాత్రి ఏసీపీ ఆధ్వర్యంలో నాకాబందీ నిర్వహించిన 4 గంటల వ్యవధిలోనే అదే ఏరియాలో గల మార్కండే నగర్ హెచ్డిఎఫ్సి ఏటీఎంలో చోరీ. గ్యాస్ కట్టర్తో దోపిడీ దొంగలు ఏటీఎం బాక్స్ని కుళ్ళగొట్టారు. పోలీసులకే సవాల్ విసిరిన ఈ కేసులో పూర్తి వివరాలు మీడియాకు తెలియజేస్తున్న బాలనగర్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ సార్. సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగల కోసం ప్రత్యేక బృందాలు వెతుకుతున్నారు. 2:45 నుంచి 3:25 మధ్యలో ఎర్లీ మార్నింగ్ ఇక్కడ హెచ్డిఎఫ్సి ఏటీఎం ఉంది. దీంట్లో 2 ఏటీఎంస్ ఉన్నాయి షట్టర్లో. వీటిని గ్యాస్ కట్టర్ ఉపయోగించి మనకు వచ్చిన సీసీ ఫుటేజ్ ప్రకారం ఒక 4 వ్యక్తులు 2 వీలర్స్ మీద వచ్చి దాంట్లో ఉన్న మనీ తీసుకుపోయినట్టుగా తెలిసింది. అయితే ఆ మనీ ఎంత ఉంది ఏంటి అనేది ఇంకా హెచ్డిఎఫ్సి వాళ్ళు మనకి తెలియజేయలేదు. వాళ్ళు 9:30కి ఒకసారి మొత్తం వాళ్ళ అకౌంట్ అంతా సరి చూసుకున్నాక మనకి చెప్తామని చెప్తున్నారు. సో డబ్బుల విషయం అయితే ఎంత పోయింది అనేది ఇంకా తెలియదు. వాళ్ళు బ్యాంక్ వాళ్ళు కన్ఫర్మ్ చేసినా చెప్తాను. మనకు వచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు ఒక 4 వ్యక్తులు ఈ అఫెన్స్లో సిలిండర్ తీసుకొని వచ్చి గ్యాస్ వెల్డింగ్ కటర్స్ తీసుకొని వచ్చి దాంతో ఈ ఏటీఎం మెషిన్ కట్ చేసినట్టు తెలిసింది. అది ముంబై నుంచి 3:27కి అలర్ట్ వచ్చింది. మన కంట్రోల్కి వాళ్ళు అలర్ట్ చేసినారు. ఇమ్మీడియట్గా 3:35 కల్లా మన సబ్ ఇన్స్పెక్టర్ అండ్ అదర్ స్టాఫ్ కూడా ఇక్కడ ఉండి ఈ ఏటీఎంని పరిశీలించడం జరిగింది. మాకు కొన్ని క్లూస్ ఉన్నాయి. వీ విల్ క్యాచ్ ది అఫెండర్స్. 2 వీలర్స్ మీద వచ్చారు. 2 2 వీలర్స్ మీద వచ్చారు. కొంతవరకు ఐడెంటిఫై చేసినాం. వీ హ్యావ్ ఒక డాగ్ స్క్వాడ్ కూడా వచ్చింది. కొన్ని ఛాన్స్ ఫ్రెండ్స్ కూడా వచ్చినాయి. డాగ్ స్క్వాడ్ కూడా ఒక ఇంటి దగ్గరికి లీడ్ చేసింది. కొన్ని క్లూస్ ఉన్నాయి. అలారం కూడా డిజేబుల్ చేసినారు వాళ్ళు.